ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని గుడిసె హిల్ స్టేషన్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఆంది వేలో ఉన్నాం. లైట్గా చినుకులు పడతా ఉన్నాయి. వాతావరణం చాలా బాగుంది. మనం ఇక్కడ గుడిసె హిల్ పాయింట్ దగ్గర బాబాయ్ హోటల్ అని కార్నర్లో ఉంటుంది. బాబాయ్ హోటల్ దగ్గర ఆగాము. మనకి కొండపైకి క్యాంపింగ్ వెళ్ళలేదని చెప్పారు. అందుకే బాబాయ్ హోటల్ ముందు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద క్యాంపింగ్ సిద్ధం చేస్తున్నాము. క్యాంప్ కూడా సిద్ధమైంది. నైట్ ఇక్కడే మనం స్టే చేయబోతున్నాం. నైట్ ఇక్కడ స్టే చేసి మనం ఎర్లీ మార్నింగ్ 3కి బొలెరోలు రెడీగా ఉంటాయి. 3కి కొండపైకి వెళ్ళాల్సి వస్తుంది సన్ రైజ్ చూడడానికి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది, కానీ చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. తట్టుకోలేనంత చలి. ఎంత దారుణం అంటే అసలు చేతులు కూడా వణికిపోతూ ఉన్నాయి. క్యాంప్ ఫైర్ కూడా సిద్ధం చేసాము ఇప్పుడే. టెంట్ పక్కన కొంచెం డిస్టర్బెన్స్ అని చెప్పి కొంచెం దూరంగా వేసాము. ఇదిగో క్యాంప్ ఫైర్ కూడా వెళుతుంది చూడండి. మనం ఇప్పుడు గుడిసె హిల్ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు మనం లొకేషన్కి వచ్చాం, వ్యూ పాయింట్ దగ్గరికి. పైకి వెళ్తున్నాం ట్రెక్కింగ్ చేసుకుంటా. కానీ ఇక్కడికి ఎవరు రావాలనుకున్నా కానీ క్యాష్ మాత్రం క్యారీ చేసుకుంటారండి కంపల్సరీ. చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకుని అయితే ఇక్కడికి రాకూడదు. ఇప్పుడు మనం ప్రజెంట్ వ్యూ కొండ చివరికి వెళ్తున్నాం. అక్కడ నుంచి సన్ రైజ్ పాయింట్ అనమాట. ఇదిగో అందరూ ఎక్కడ పడితే అక్కడ మంటలు వేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ మేము వచ్చే ముందే చాలామంది వచ్చి ఉన్నారు. 3కి అన్ని బొలెరోలు ఒకేసారి స్టార్ట్ అయినాయి. ఇంచుమించు ఒక గంట 2 గంటలు పబ్లిక్ వస్తూనే ఉన్నారు. మార్నింగ్ 6:30 వరకు వెయిట్ చేయాలి మనం సన్ రైజ్ కోసం. ఇక్కడ మొత్తం గ్రాస్ ల్యాండ్ కదా, ఎక్కడికక్కడ గడ్డి ఉంది. ఈ గడ్డిలో మంటలు వేసి చలిగా ఆగుతూ ఉన్నారు అందరూ. చాలా చలిగా ఉంది, వణుకొచ్చేస్తుంది అసలు. మాటలు కూడా రావట్లేదు నోట్ల నుంచి. మంటలు చూడండి ఎట్లా వేస్తున్నారు. గడ్డి మొత్తం అట్లా ఫైర్ చేస్తూ ఉన్నారు. దాని గురించే పైన కొండపైన క్యాంపింగ్ వెళ్ళి ఈ గడ్డి మొత్తం తగలబెట్టేస్తున్నారు. రేపు ఏదైనా వెల్ఫేర్లో అయ్యే అవకాశం ఉందని చెప్పి పైన కొండపైన క్యాంపింగ్ ఆపేశారు. లేకపోతే మొన్నటి వరకు మన ఓన్ వెహికల్స్ వేసిన కొండపైన క్యాంపింగ్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అందరూ సన్ రైజ్ స్టార్ట్ అవుతుందని ఇప్పుడే కెమెరాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు అందరూ. చూడండి స్కై చూడండి ఎట్లా ఉందో. ఇది ఇంకా తెల్లవారలేదు. జస్ట్ మేము కొన్ని క్లిప్స్ తీసాం, ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయకూడదు, బోర్ కొట్టకూడదని. చూడండి సన్ వచ్చే మూమెంట్ చూడండి. జస్ట్ ఒక గీతలాగా వచ్చింది. నిజంగా ఇదైతే అద్భుతమైన అనుభూతి. ఎందుకంటే నేను మీకు వివరించలేను, కానీ ఒక గీతలాగా జస్ట్ కొంచెం సన్ బయటకు వచ్చి ఒక మార్క్ లాగా లైన్ లాగా మనం స్క్రీన్లో చూడడం కాదు, ఇది డైరెక్ట్గా అనుభూతి చెందాల్సిన విషయం. ఇది నిజంగా ఒక బాల్ ఎలా అయితే మనం చేతిలో బాల్ ఉంటుందో సేమ్ అట్లాగే కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా. ఇంకా మన ఫోన్లో ఉన్న కెమెరా వల్ల ఇట్లా కనిపిస్తుంది, కానీ ఆ మామూలు డైరెక్ట్గా కళ్ళతో చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది ఆ దృశ్యం మాత్రం. అసలు ఇలాంటి సీన్ అయితే నేను నిజంగా సీషోర్లో చూస్తూ ఉంటాం కదా మనం, అంతకంటే కూడా అద్భుతంగా ఉంది ఇది. సీషోర్లో సూర్యుడిని చూడడానికి అందరం వెళ్తాం కదా మనం బీచ్లకి వెళ్ళినప్పుడు గట్రా మార్నింగ్ సన్ రైజ్కి. దానికంటే కూడా ఇది అద్భుతంగా ఉంది. కానీ జనం కూడా చాలామంది ఉన్నారు చూడండి. ఎంతమంది, ఇంచుమించు 2000 మంది పైనే ఉంటారు. అందరు ఎవరి కాళ్ళు కెమెరాలు పట్టుకుని, సిగ్నల్స్ కూడా వస్తున్నాయేమో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుంటూ అందరికీ చూపిద్దామని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే కళ్ళతో చూసిన ఆ ఫీల్ మాత్రం అసలు దేనికి రాదు. కంపల్సరీ అవకాశం ఉంటే మాత్రం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 3కి బయలుదేరి అంత పొద్దున్నే రెడీ అయ్యి వచ్చిన వాళ్ళే, కేవలం ఆ సన్ రైజ్ ఆ ఒక్క 10 నిమిషాలు చూడడం కోసం. చూడండి సూర్యుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆ లైటింగ్ కూడా అసలు చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు, అంత అద్భుతంగా ఉంది. ఇదిగో ఇదంతా కూడా గ్రాస్ ల్యాండ్. ఇందాక చెప్పాను కదా మీకు మొత్తం గడ్డి ఉంటుందని. ఇదిగో ఈ గడ్డి మొత్తం కూడా తగలబెట్టేశారు. ఎందుకంటే ఈ చలికి తట్టుకోలేక వచ్చిన వాళ్ళందరూ కొంచెం కొంచెం మంటలు వేయడం వల్ల మొత్తం గ్రాస్ ల్యాండ్ మొత్తం పాడైపోయింది. లేకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది అసలు. మొత్తం అంతా గడ్డితో సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, న్యూజిలాండ్ అక్కడ ఇక్కడ గట్రా గ్రాస్ ల్యాండ్స్ చూపిస్తూ ఉంటారు కదా, అంత అద్భుతంగా ఉండేది. కానీ నేచర్ని పాడు చేయకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మనమైనా కూడా. కానీ ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు మనం కంపల్సరీ మన ఏర్పాట్లు, మనం చలికి తగ్గట్టుగా మన ఏర్పాట్లు మనం చూసుకోవాలి. నేను జర్కిన్ వేసుకున్నా కూడా నాకు ఇంకా చాలా వణుకు వస్తుంది. మార్నింగ్ 7 దాటింది ఆల్రెడీ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
పార్కింగ్ కూడా ఎలా ఉందో, అమ్మో ఎన్ని వెహికల్స్ ఉన్నాయిరా బాబు, చాలా వెహికల్స్ ఉన్నాయి. నేను మార్నింగ్ 3కి వచ్చినప్పుడు ఇన్ని లేవు, ఒక 2-3 వెహికల్స్ ఉన్నాయి. అమ్మో ఎన్ని కార్లు, ఇప్పుడు మనం వచ్చిన క్యాబ్ ఎత్తుక్కోవాలి. అమ్మో వా, ఇంచుమించు ఒక 200-300 వెహికల్స్ ఉంటాయి. అన్నీ బులెరోలు, టవేరాలు.